పాన్ ఇండియా సినిమా చేయటం ఎంతసేపు 100 కోట్ల బడ్జెట్ ఉంటే ఎవరైనా చేస్తారు. కానీ అది అందరికీ నచ్చేలా చేయడమే కదా అసలు ఆర్ట్. ఈ ఆర్ట్లో ఆరితేరింది దక్షిణాది దర్శకులేనా? మరీ ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్స్ కి మాత్రమే పాన్ ఇండియన్ హిట్లు ఇచ్చే ట్రిక్ తెలుసా? మనోళ్ళు మాత్రమే ఈ సక్సెస్ ఫార్ములా ఎలా పట్టుకున్నారు? దీనిపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. పాన్ ఇండియన్ సినిమా అంటే కేర్ ఆఫ్ సౌత్ సినిమా, మరీ ముఖ్యంగా కేర్ ఆఫ్ తెలుగు సినిమా అయిపోయింది. ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ నాడి పట్టుకోవడం మన దర్శకులకు తెలిసినంతగా మరే ఇండస్ట్రీ దర్శకులకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నదే తెలుగు సినిమా. 2015 జూలై 10 తెలుగు సినిమా గతిని వేగాన్ని మార్చేసిన డేట్ ఇది. ఆ రోజే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి విడుదలైంది. తెలుగు సినిమా పక్కనున్న తమిళ ఇండస్ట్రీకి కూడా పాకని రోజుల్లో ఏకంగా బాలీవుడ్ తీసుకెళ్లి అక్కడ ఆడియన్స్ తో విజిల్స్ వేయించిన ఘనత రాజమౌళిదే. ఆ తర్వాత బాహుబలి 2తో అక్కడే జెండా పాతేశారు జక్కన్న. కేజీఎఫ్ తో అది ఇంకాస్త కంటిన్యూ అయింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. రాజమౌళి వేసిన బాటలో ప్రశాంత్ నీల్ కూడా నడిచారు. కేజీఎఫ్ సిరీస్ బాలీవుడ్ ను దున్నేసింది. అలాగే RRR తో మరోసారి నార్త్ ఆడియన్స్ నాడి పట్టుకున్నారు రాజమౌళి. ఇక కాంతారాతో రిషబ్ శెట్టి, కార్తికేయ 2తో చందు మొండేటి సైతం హిందీ ఆడియన్స్ ను మురిపించారు. సాహో, కల్కితో ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ హీరో అయిపోయారు. పుష్ప 2తో 1800 కోట్లు వసూలు చేశారు అల్లు అర్జున్. పాన్ ఇండియన్ సినిమాల్లో మన దర్శకులకున్న సక్సెస్ రేట్ ఎవరికీ లేదు. కంగువా, తంగలాన్, పొన్నియన్ సెల్వన్ లాంటి తమిళ సినిమాలు పాన్ ఇండియన్ కాలేదు. ఉన్నంతలో కన్నడ కాస్త బెటర్. ఎలా చూసుకున్నా పాన్ ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నదైతే టాలీవుడ్డే. నెక్స్ట్ కూడా స్పిరిట్, రాజాసాబ్, దేవరట్టు, RC-16 లైన్లో ఉన్నాయి.